హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసరికి 10థ్ క్లాస్ మ్యాథమెటిక్స్ ట్రిగ్నోమెట్రీ నుండి ఏపీ పాలిసెట్ అండ్ ఏపీఆర్జీసీ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అయితే సాల్వ్ చేద్దాము. అయితే దీని ముందు వీడియోలో 20 క్వెషన్స్ ఇదే చాప్టర్ నుండి 20 క్వెషన్స్ అంటే ఈ క్వెషన్ వరకే ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మనము ఒక 15 క్వెషన్స్ అయితే చూద్దాం. అంటే ఇందులో కొన్ని బిట్స్ కొంచెం లెంతీగా ఉంటాయి. సో, వీడియో బాగా లెంతీ అవ్వకుండా ఒక 15 బిట్స్‌తో కంప్లీట్ చేసుకుందాము. సో, ఫస్ట్ బిట్ చూసుకుంటే సైన్ థీటా ఈక్వల్ టు 7/25 అని ఇచ్చారు. అయితే మనకి అడిగిన వాల్యూ కొసీకెన్ థీటా మైనస్ కాట్ థీటా బై కొసీకెన్ థీటా ప్లస్ కాట్ థీటా ఎంత అని అడిగారు. ఇక్కడ చూడండి, సైన్ థీటా ఈక్వల్ టు 7/5 అంటే సైన్ థీటా అంటే ఏమవుతుంది మనకి ఆపోజిట్ సైడ్ టు థీటా. ఇది థీటా అనుకుంటే ఆపోజిట్ సైడ్ టు థీటా ఇది 7 బై హైపోటెనస్ అంటే 25. అంటే సైన్ థీటా అంటే ఆపోజిట్ సైడ్ టు థీటా బై హైపోటెనస్ సైడు. దట్ ఈక్వల్ టు 7/25 ఇచ్చాడు కాబట్టి ఈ వాల్యూస్ తీసుకున్నాం. సో, పైథాగరస్ థియరమ్ యూజ్ చేస్తే పైథాగరస్ థియరమ్ ఏం చెప్తుంది? రైట్ యాంగిల్ ట్రయాంగిల్‌లో హైపోటెనస్ సైడ్ స్క్వేర్ అంటే 25 స్క్వేర్ ఈక్వల్ టు రిమైనింగ్ 2 సైడ్స్‌ని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే ఎంత వస్తదో దానికి ఈక్వల్ చేయండి అని చెప్తుంది. సో, ఈ సైడ్ యొక్క లెంత్ ఎంతో మనకు తెలీదు కాబట్టి x అని అనుకుందాము. సో, టోటల్‌గా 25 స్క్వేర్ ఈక్వల్ టు 7 స్క్వేర్ ప్లస్ x స్క్వేర్. 25 స్క్వేర్ అంటే 625, 7 స్క్వేర్ అంటే 49, 49 ఇది ట్రాన్స్‌పోజ్ చేస్తే -49 అవుతుంది. దట్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. సో, 625 - 49 అంటే 576 దట్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. సో, టోటల్‌గా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ 576 అవుతుంది. స్క్వేర్ రూట్ 576 అంటే 24 అండి. ఇక్కడ జనరల్‌గా మనము నెగెటివ్ వాల్యూ తీసుకోము. ఎందుకంటే ఎక్స్ అనేది లెంగ్త్‌ని రిప్రజెంట్ చేస్తుంది కదా! సో, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 24 అన్నమాట. అంటే టోటల్‌గా మనకి ఎడ్జసెంట్ సైడ్ కూడా వచ్చేసింది థీటాకి. ఇప్పుడు మనకు అడిగిన వాల్యూ కొసీకెన్ థీటా మైనస్ కాట్ థీటా. దాన్ని కొంచెం సింప్లిఫై చేసుకుంటే చూడండి, కొసీకెన్ థీటా మైనస్ కాట్ థీటా బై కొసీకెన్ థీటా ప్లస్ కాట్ థీటా అని ఇచ్చారు కదా! ఇక్కడ కొసీకెన్ థీటా అంటే 1/sin థీటా అని. అలాగే కాట్ థీటా అంటే కాస్ థీటా బై సైన్ థీటా అని. బై కొసీకెన్ థీటా అంటే 1/sin థీటా ప్లస్ కాట్ థీటా అంటే కాస్ థీటా బై సైన్ థీటా. సేమ్ అంటే పైన మైనస్ కింద ప్లస్ వస్తుంది అంతే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డినోమినేటర్స్ సేమ్ కాబట్టి న్యూమరేటర్స్‌ని యాడ్ చేసుకుంటే 1 - కాస్ థీటా బై సైన్ థీటా వస్తుంది. హోల్ బై ఇక్కడ 1 + కాస్ థీటా బై ఇక్కడ కూడా డినోమినేటర్స్ 2 సేమ్ కాబట్టి యాడ్ చేసుకుంటే సైన్ థీటా, సైన్ థీటా. సో, టోటల్‌గా సైన్ థీటా క్యాన్సిల్. అంటే మనం దేని వాల్యూ కనిపెడితే చాలు 1 - కాస్ థీటా బై 1 + కాస్ థీటా వాల్యూ కనిపెడితే సరిపోద్ది. ఎందుకంటే ఇదైనా ఒకటే. సో, దట్ ఈక్వల్ టు 1 అని 1/1 అని రాస్తాను. మైనస్ కాస్ థీటా అంటే ఏమవుతుందండి ఈ ట్రయాంగిల్ నుండి? కాస్ థీటా అంటే ఎడ్జసెంట్ సైడ్ టు థీటా. థీటాకి ఎడ్జసెంట్ సైడ్ అంటే 24 బై హైపోటెనస్ సైడ్ ఎంత అవుతుంది? 25 ఓకే. బై 1/1 అని రాస్తాను. ప్లస్ ఇక్కడ కూడా కాస్ థీటా అంటే 24/25. ఫ్రాక్షన్స్‌ని సింప్లిఫై చేసే విధంగా మనం చేసేస్తే 1 × 25 25 మైనస్ 1 × 24 24 బై 1 × 25 25 హోల్ బై 1 × 25 25 ప్లస్ ఇక్కడ 24/25 వస్తది. సో, సేమ్ ఇక్కడ కూడా 25 క్యాన్సిల్. 25 - 24 అంటే 1 బై 25 + 24 అంటే 49. సో, ఇది మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడం వల్ల నియర్లీ 3 మినిట్స్, 4 మినిట్స్ అయితే అవుతుంది. బట్ మీకు చేయడం అలవాటైతే గనుక చాలా ఫాస్ట్‌గా చేసేయొచ్చు. ఓకే. సో, అక్కడక్కడ కొంచెం ఇలాంటి లెంతీ క్వెషన్స్ కూడా వస్తూ ఉంటాయి. అన్ని క్వెషన్స్ ఎలా ఉంటాయని చెప్పను. బట్ అక్కడక్కడ ఇలాంటివి వస్తూ ఉంటాయి. మీరు ఏం చేయాలి? ఈజీగా ఉన్న క్వెషన్స్ దగ్గర టైం సేవ్ చేసుకోవాలి. అప్పుడు సేవ్ చేసుకున్న టైం ఇలాంటి క్వెషన్స్ సాల్వ్ చేయడానికి యూజ్ అవుతది. ఓకే. నెక్స్ట్ 22nd ఇది మనం ప్రీవియస్‌గా చేసిన క్వెషనే. కొసీకెన్ థీటా మైనస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు పి అని చెప్పి ఇచ్చారు. దెన్ కొసీకెన్ థీటా ప్లస్ కాట్ థీటా ఎంత అని అడుగుతున్నారు. సో, కొసీకెన్ థీటాకి, కాట్ థీటాకి రిలేషన్ ఉంది మనకి. ఏంటది? కొసీకెన్ స్క్వేర్ రిలేషన్ అంటే ఐడెంటిటీ అని. సో, కొసీకెన్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 ఇది ఐడెంటిటీ. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఏ ఫార్మ్‌లో ఉందండి? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్మ్‌లో ఉంది. ఏ ప్లేస్‌లో మనకి కొసీకెన్ థీటా ఉంది. బి ప్లేస్‌లో కాట్ థీటా ఉంది. సో, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే మనం ఏం రాసుకోవచ్చు? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అని రాసుకోవచ్చు. అంటే ఏ అంటే ఏమొచ్చింది మనకి? కొసీకెన్ థీటా ప్లస్ కాట్ థీటా ఇంటూ ఏ మైనస్ బి అంటే కొసీకెన్ థీటా మైనస్ కాట్ థీటా ఈక్వల్ టు 1 అని రాస్తున్నాను. అంటే ఈ కొసీకెన్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటాని ఈ విధంగా రాసుకున్నాం అంతే బై యూజింగ్ దిస్ ఫార్ములా. సో, కొసీకెన్ థీటా ప్లస్ కాట్ థీటా అంటే ఎంతండి మనకి? క్వెషన్‌లో అది ఇవ్వలేదు. కొసీకెన్ థీటా మైనస్ కాట్ థీటా ఇచ్చారు. ఎంత? పి అని. అంటే దీని ప్లేస్‌లో పి పెట్టేసుకోండి. ఇప్పుడు మనకి కొసీకెన్ థీటా ప్లస్ కాట్ థీటా అడుగుతున్నారు కాబట్టి పీని ట్రాన్స్‌పోజ్ చేసేస్తే ఏమవుతుందండి?
కొసీకెన్ థీటా ప్లస్ కాట్ థీటా ఈక్వల్ టు 1/p అవుతుంది. ఓకేనా? సో, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సీకెన్ థీటా ప్లస్ టాన్ థీటా ఈక్వల్ టు p లేదా ఏదో ఒకటి ఇచ్చి సీకెన్ థీటా మైనస్ టాన్ థీటా ఎంత అని అడిగినప్పుడు దీని యొక్క రెసిప్రోక్ అవుతది. అలాగే కొసీకెన్ థీటా ప్లస్ కాట్ థీటా ఇచ్చి కొసీకెన్ థీటా మైనస్ కాట్ థీటా ఎంత అడిగినప్పుడు దాని యొక్క రెసిప్రోకల్స్ అవుతాయి. ఈ రెండింటికి సైన్‌కి, కాస్‌కి ఇది సంబంధం ఉండదు. కేవలం ఈ రెండింటికి. ఓకే. అంటే డైరెక్ట్‌గా మీకు నెక్స్ట్ సారి ఎప్పుడైనా ఇలాంటి క్వెషన్స్ వస్తే ఈజీగా చేసేసుకోవచ్చు. నెక్స్ట్ 23rd క్వెషన్. ఇది చాలా ఇంపార్టెంట్ మోడల్ క్వెషన్. మనకి టెక్స్ట్ బుక్‌లో కూడా మనకి ఇది ఇంపార్టెంట్ 10థ్ క్లాస్‌లో కూడా. సో, కాస్ ఆఫ్ a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 1/2 అండ్ సైన్ ఆఫ్ a మైనస్ b ఈక్వల్ టు 1/√2. ఒక సైడు ట్రిగ్నోమెట్రిక్ రేషియో, ఇంకొక సైడు నంబర్ వచ్చి అంటే కాన్స్టెంట్ వాల్యూ వచ్చినప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, ఈ కాన్స్టెంట్ వాల్యూని ఇన్ టర్మ్స్ ఆఫ్ దిస్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోగా రాసుకోవాలి. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. ఓకే. సో, కాస్ ఆఫ్ a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 1/2 అంటే కాస్ ఏ డిగ్రీస్ దగ్గర 1/2 వస్తది. సో, కాస్ 60 డిగ్రీస్. సో, ఇప్పుడు బోత్ సైడ్స్ కాస్ ఎలిమినేట్ చేస్తే a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్ అన్నమాట. ఓకే. ఇక్కడ మీరు ఆప్షన్స్ చూసుకుంటే ఏ ప్లస్ బి అంటే ఇక్కడ మనకి ఒక నిమిషము. ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు అంటే ఏ ఎంత, బి ఎంత అని అడిగారు. అంటే ఫస్ట్ వాల్యూ ఏ, సెకండ్ వాల్యూ బి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 2 యాంగిల్స్ కలిపితే 60 వచ్చేది సెకండ్ ఆప్షన్ మాత్రమే ఉంది. అవునా కదా! సో, డైరెక్ట్‌గా పెట్టేయొచ్చు. లేదు ఫర్దరింగ్ ఏమన్నా చేయాలి అంటే మీకు చేయడం అలవాటు అవ్వాలి కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ కూడా సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఉంది కదా! దట్ ఈక్వల్ టు 1/√2 అంటే దీన్ని సైన్ ఆఫ్ 45 డిగ్రీస్ కింద రాసుకొని సైన్ ఎలిమినేట్ చేస్తే ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీస్ వస్తుంది. ఈ రెండిటిని సాల్వ్ చేస్తే ఆటోమేటిక్‌గా మీకు ఆన్సర్ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ 24 సీకెన్ థీటా ప్లస్ టాన్ థీటా. సీకెన్ థీటా ప్లస్ టాన్ థీటా ఈక్వల్ టు 3 అని ఇచ్చారు. దెన్ కాస్ థీటా ఎంత అని అడిగారు. ఇక్కడ చూడండి సీకెన్ థీటా ప్లస్ టాన్ థీటా 3 అయినప్పుడు సీకెన్ థీటా మైనస్ టాన్ థీటా ఎంత అవుతుంది? ఇందాకే చెప్పాను. దీని యొక్క రెసిప్రోకల్ అంటే 1/3 అవుతుంది. ఓకే. ఇప్పుడు ఈ రెండిటిని నేను ప్లస్ చేయాలా? మైనస్ చేయాలా? అనేది క్వెషన్‌లో అడిగిన దాన్ని బట్టి మనం చూసుకోవాలి. ఓకే. సో, క్వెషన్‌లో కాస్ థీటా అడిగారు. సో, ఏది చేసినా మనకి డైరెక్ట్‌గా కాస్ థీటా రాదు. కానీ సీకెన్ థీటా ఉంటే మాత్రం దాని ప్లేస్‌లో 1/cos థీటా రాసుకోవచ్చు కదా! సో, తద్వారా మనకి కాస్ థీటా వస్తది. అంటే సీకెన్ థీటా ఉండాలి. సో, మనం ప్లస్ చేసేసామనుకోండి సీకెన్ థీటా ప్లస్ సీకెన్ థీటా 2 సీకెన్ థీటా ప్లస్ టాన్ థీటా మైనస్ టాన్ థీటా క్యాన్సిల్ అండ్ ప్లస్ కాబట్టి 3 ప్లస్ 1/3 3ని 3/1 అని రాస్తున్నాము. దీన్ని సింప్లిఫై చేసుకుంటే 3 ఇంటూ 3 9 ప్లస్ 1 ఇంటూ 1 1/1 ఇంటూ 3 3. సో, 9 ప్లస్ 1 అంటే 10/3 అంటే టోటల్‌గా మనకి ఏమొచ్చింది 2 సీకెన్ థీటా ఈక్వల్ టు 10/3 వచ్చిందండి. 2 టేబుల్‌లో ఇది 5 టైమ్స్ క్యాన్సిల్. అంటే 2ని అటు సైడ్ ట్రాన్స్‌పోజ్ చేస్తే డినామినేటర్‌లోకి వెళ్ళిపోద్ది కదా! అప్పుడు 2 టేబుల్‌లో ఇది 5 టైమ్స్ క్యాన్సిల్. సో, టోటల్లీ సీకెన్ థీటా ఈక్వల్ టు 5/3 వచ్చింది. కానీ ఇది ఆన్సర్ కాదు. మనకు కావాల్సింది కాస్ థీటా. కాస్ థీటా అంటే ఏంటి? సీకెన్ థీటాకి ఐ మీన్ సీకెన్ థీటా వాల్యూ యొక్క రెసిప్రోకల్. ఈ 2 మనకి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కదండీ! అంటే దీని యొక్క రెసిప్రోకల్ ఏంటి? 3/5 అన్నమాట. విచ్ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ 25థ్ క్వెషన్. ఇది కూడా కొంచెం డిఫరెంట్‌గా అడిగారు. ఈజీయే గాని కొంచెం డిఫరెంట్‌గా అడిగారు చూడండి. ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ అన్నప్పుడు ఇక్కడ మనకి వెంటనే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గుర్తుకు రావాలి. ఎందులోని? ట్రిగ్నోమెట్రిక్‌లో. ఎందుకంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్‌లోనే మనము ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ డిఫైన్ చేయడం జరిగింది. ఓకేనా? ఆహ్, ఏబీసీ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసుకుందాము. అండ్ ఇక్కడ హైపోటెనస్ సైడ్ సెలక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి మనకి మెజర్‌మెంట్స్ బీసీ ఈక్వల్ టు 3, సీఏ ఈక్వల్ టు 4, ఏబీ ఈక్వల్ టు 5. రైట్ యాంగిల్ ట్రయాంగిల్‌లో హైపోటెనస్ అనేది లార్జెస్ట్ సైడ్ కంపేర్ టు అదర్ 2 సైడ్స్. సో, ఇది హైపోటెనస్. ఇక్కడ ఉన్న హైయెస్ట్ వాల్యూ 5 కాబట్టి అది 5 అవుతుంది. అండ్ మెజర్‌మెంట్ కూడా ఇక్కడ ఇచ్చినట్టే మనం ఐ మీన్ ఏబీ ఈక్వల్ టు 5 ఇచ్చారు కాబట్టి ఆ 5 సెంటీమీటర్స్ ఎక్కడైతే మనం రాసుకున్నామో ఆఫ్‌కోర్స్ సెంటీమీటర్స్ కాదు. 5 యూనిట్స్ ఎక్కడైతే రాసుకున్నామో అక్కడే ఏబీ రాసుకోవాలి. ఇక మిగిలింది సి అంటే ఇది 90 డిగ్రీస్. ఇక బీసీ ఈక్వల్ టు 3 అండ్ సీఏ ఈక్వల్ టు 4. ఓకే. ఇప్పుడు క్వెషన్‌లో ఏమడుగుతున్నాడు చూడండి. కాస్ ఆఫ్ యాంగిల్ బీఏసీ. సో, ఫస్ట్ యాంగిల్ బీఏసీ ఎక్కడుందో చూసుకోండి ట్రయాంగిల్ నుండి. ఇక్కడ ఉంది. ఈ యాంగిల్‌కి కాస్ ఎంత అవుతది? నార్మల్‌గా కాస్ థీటా అంటే మనకి ఫార్ములా ఏంటండి? ఎడ్జసెంట్ సైడ్ టు థీటా బై హైపోటెనస్ సైడ్. అంటే ఇప్పుడు ఎడ్జసెంట్ సైడ్ టు దిస్ వాల్యూ దిస్ యాంగిల్ అంటే ఇదే కదా! 4 బై హైపోటెనస్ 5. సో, విచ్ ఈస్ అవర్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ 26థ్ క్వెషన్. సైన్ పవర్ 6a ప్లస్ కాస్ పవర్ 6a ప్లస్ 3 సైన్ స్క్వేర్ ఏ కాస్ స్క్వేర్ ఏ ఎంత అని అడుగుతున్నాడు. ఇది కొంచెం కొత్త మోడల్ అనే చెప్పాలి. బట్ మీకు ఒకసారి నేను చెప్తాను ఎలా అన్నది. అంతకన్నా ముందు a ప్లస్ b హోల్ క్యూబ్ ఫార్ములా మనం ఒకసారి రివైజ్ చేసుకుందాం. ఏమవుతుందండి? a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ a ప్లస్ b. ఓకే. ఇక్కడ మనకి
అంటే ఈ ఫార్ములా పర్టిక్యులర్‌గా ఎందుకు తీసుకున్నానంటే మనకి సైన్ పవర్ 6 కనపడాలి. కాస్ పవర్ 6 కనపడాలి. ఓకేనా? ఇప్పుడు నేను ఈ ఏ ప్లేస్‌లో సైన్ స్క్వేర్ ఏ తీసుకొని అండ్ బి ప్లేస్‌లో కాస్ స్క్వేర్ ఏ తీసుకుంటే దీని ఎక్స్‌పాన్షన్ చూద్దాం ఒకసారి. అంటే ఇప్పుడు ఇదంతా ఏ, ఇదంతా బి. సేమ్ ఫార్ములా ఎక్స్‌పాండ్ చేయండి. ఏ క్యూబ్. ఏ క్యూబ్ అంటే ఏమవుతుంది? సైన్ స్క్వేర్ ఏ. ఏ అంటే సైన్ స్క్వేర్ ఏ కదా! దీనికి క్యూబ్ వస్తది. ప్లస్ బి క్యూబ్. బి అంటే కాస్ స్క్వేర్ ఏ. దీనికి క్యూబ్ వస్తది. ప్లస్ 3 ఏ ఇంటూ బి. ఏ అంటే సైన్ స్క్వేర్ ఏ ఇంటూ కాస్ స్క్వేర్ ఏ ఇంటూ ఏ ప్లస్ బి. ఏ అంటే ఎంత? సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ. ఇక్కడ చూడండి చాలా ఈజీ అండి. ఇది మీకు ఎక్స్‌పాన్షన్ ఇది అప్లై చేసుకోవడం వస్తే అయిపోయింది ప్రాబ్లమ్ ఇక్కడితో చూడండి. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ అంటే మనకెంత? 1 కదా! అంటే 1 క్యూబ్ ఈక్వల్ టు సైన్ పవర్ ఈ పవర్స్ రెండిటిని ఇంటూ చేసేస్తాం. అంటే 2 ఇంటూ 3 6a ప్లస్ ఇక్కడ కూడా 2 ఇంటూ 3 6 అంటే కాస్ పవర్ 6a ప్లస్ 3 ఇంటూ సైన్ స్క్వేర్ ఏ ఇంటూ కాస్ స్క్వేర్ ఏ ఇంటూ ఇక్కడ కూడా చూడండి సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ అంటే ఇది కూడా ఏమైపోద్ది 1. సో, ఇంటూ 1. ఇంటూ 1 అంటే మళ్ళీ అదే వాల్యూ వస్తుంది. సో, టోటల్‌గా క్వెషన్‌లో అడిగిన వాల్యూ ఇదేనేమో చూడండి ఒకసారి. ఓకేనా? సో, దట్ ఈక్వల్ టు 1 క్యూబ్ అంటే 1 ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వెషన్‌లో సైన్ స్క్వేర్ 30 డిగ్రీస్ అండ్ సైన్ స్క్వేర్ 45 డిగ్రీస్ అండ్ సైన్ స్క్వేర్ 60 డిగ్రీస్ ఆర్ ఇన్ అని చెప్పి ఇచ్చారు. సో, ఫస్ట్‌లీ సైన్ స్క్వేర్ 30 డిగ్రీస్ అంటే ఎంత చూద్దాం. సైన్ స్క్వేర్ 30 డిగ్రీస్ అంటే సైన్ 30 అంటే 1/2 కదా! అంటే 1/2 స్క్వేర్డ్ అంటే 1/4. అలాగే సైన్ స్క్వేర్ 45 డిగ్రీస్. సైన్ స్క్వేర్ 45 డిగ్రీస్ అంటే సైన్ 45 డిగ్రీస్ ఎంత అవుద్ది? 1/స్క్వేర్ రూట్ 2 హోల్ స్క్వేర్ చేస్తే 1/2. నెక్స్ట్ సైన్ స్క్వేర్ 60 డిగ్రీస్. సైన్ స్క్వేర్ 60 డిగ్రీస్ అంటే సైన్ 60 అంటే స్క్వేర్ రూట్ 3/2 స్క్వేర్ అప్లై చేస్తే ఈ స్క్వేర్ రూట్ 3కి వచ్చినప్పుడు 3/2కి వచ్చినప్పుడు 4. సో, టోటల్‌గా మనకు వచ్చిన వాల్యూస్ ఏంటంటే 1/4, 1/2, 3/4. ఇక్కడ జీపీ, హెచ్‌పీ, ఏజీపీ అనేవి మనకి 10థ్‌లో లేవు. యాక్చువల్‌గా ఇలాంటి బిట్ మనకు మాక్సిమం రాకపోవచ్చు. ఎందుకంటే ఇవి మనకి సిలబస్‌లో లేవు కదా! బట్ ఇది ఏపీలోనే ఉన్నది. అందుకని మనకి ఏపీ కాన్సెప్ట్ ఉంది కాబట్టి మీకు ఇది చెప్తున్నాను. ఓకే. సో, ఏపీలో ఉందో లేదో మనం ఎలా చెక్ చేస్తామండి? ఏ1, ఏ2, ఏ3 అనుకుంటాం. సో, ఏ2 మైనస్ ఏ1 ఎంతో చూడండి. ఏ3 మైనస్ ఎంతో చూడండి. ఏ2 అంటే 1/2 మైనస్ ఏ1 అంటే 1/4. ఏ3 అంటే 3/4 మైనస్ ఏ2 అంటే 1/2. ఈ 2 సేమ్ వస్తే ఏపీగా ఉన్నట్టు లేదంటే లేనట్టు. సో, 1 ఇంటూ 4 4 మైనస్ 1 ఇంటూ 2 2/2 ఇంటూ 4 8. ఇక్కడ కూడా 3 ఇంటూ 2 6 మైనస్ 4 ఇంటూ 1 4/4 ఇంటూ 2 8. సో, 4 మైనస్ 2 అంటే 2/8 2/8 అంటే 1/4 వచ్చింది. అండ్ ఇటు సైడ్ 6 - 4 అంటే 2/8 దట్ ఈక్వల్ టు 1/4. సో, 2 ఈక్వల్ కాబట్టి ఇవి ఏపీలో ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ 28థ్ క్వెషన్ సైన్ థీటా ఇంటూ కాస్ థీటా ఈక్వల్ టు 1/2 దెన్ థీటా ఎంత అని అడుగుతున్నారు. ఇది డైరెక్ట్‌గా మనం వెరిఫికేషన్ తప్ప ఇంకా మరొకటి అప్లై చేయలేము. ఎందుకంటే 10థ్ క్లాస్‌లో దీనికి సంబంధించి ఫార్ములా ఉండదు. ఓకే. సో, మీరు వెరిఫికేషన్ చేసుకుంటే థీటా ప్లేస్‌లో ఫర్ ఎగ్జాంపుల్ 30 డిగ్రీస్ పెట్టుకున్నాం అనుకోండి. సైన్ 30 అంటే 1/2 ఇంటూ కాస్ 30 అంటే ఎంత అవుతుంది? స్క్వేర్ రూట్ 3/2 1/2 వస్తుందా మనకి ఆన్సర్? రావట్లేదు. కాబట్టి సైన్ 30 ఆన్సర్. థీటా ఈక్వల్ టు 30 ఆన్సర్ కాదు. సో, 45 పెట్టుకుంటే మీకు 1/2 వస్తది. ఎందుకంటే సైన్ 45 అంటే 1/స్క్వేర్ రూట్ 2 అలాగే కాస్ 45 అంటే 1/స్క్వేర్ రూట్ 2. స్క్వేర్ రూట్ 2 ఇంటూ స్క్వేర్ రూట్ 2 అంటే 1/2 వస్తుందా లేదా? సో, దట్ ఈస్ ద ఆన్సర్. అండ్ ఫార్ములా కూడా నేను చెప్తాను చూడండి. ఏంటంటే ఫార్ములా 2 సైన్ థీటా ఇంటూ కాస్ థీటా మీకు ఎక్కడైనా కనిపిస్తే దీని ప్లేస్‌లో మీరు సైన్ 2 థీటా రాసుకోవచ్చు. ఓకే. సరే ఈ ఫార్ములా ఇక్కడ ఎందుకు చెప్పావు అనంటే ఇక్కడ చూడండి 2 డివైడ్ చేస్తుంది కదండీ! ఇటు పట్టుకొచ్చేసి ఇంటూ చేస్తదా? అంటే ఏమవుతది? 2 సైన్ థీటా ఇంటూ కాస్ థీటా ఈక్వల్ టు ఇటు సైడ్ 1 ఉంటుంది. ఇక్కడ 2 సైన్ థీటా, కాస్ థీటా ప్లేస్‌లో నేను ఏం రాసుకోవచ్చు? సైన్ ఆఫ్ 2 థీటా దట్ ఈక్వల్ టు 1 అని ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్‌లో ఏం రాసుకోవచ్చు? 90 డిగ్రీస్. సో, బోత్ సైడ్స్ సైన్ ఎలిమినేట్ చేసుకుంటే 2 థీటా ఈక్వల్ టు 90 డిగ్రీస్. థీటా ఈక్వల్ టు 90 డిగ్రీస్ బై 2 దట్ ఈక్వల్ టు 45 డిగ్రీస్ అన్నమాట. సో, మనకి ఈ విధంగా డైరెక్ట్ వాల్యూ వస్తది. బట్ మనకి 10థ్‌లో టాపిక్ లేదు కాబట్టి నేను వెరిఫికేషన్ అని చెప్పాను. ఓకే. నెక్స్ట్ అదే విధంగా 29థ్ క్వెషన్ చూసుకుంటే టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 3/4. 3/4 అని ఇలా మనకు ఒక ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఇచ్చి ఏదైనా వాల్యూ అడిగినప్పుడు ట్రయాంగిల్‌లో ఉన్న రైట్ యాంగిల్ ట్రయాంగిల్‌లో ఉన్న 3 సైడ్స్ ఫైండ్ ఔట్ చేసేయడానికి మనం చూడాలి. ఇక్కడ థీటా ఇచ్చుకుంటే టాన్ థీటా అంటే అపోజిట్ బై అడ్జసెంట్ కదా! సో, ఇది అపోజిట్, ఇది అడ్జసెంట్ థీటాకి. సో, మీరు పైథాగరస్ థీరమ్ చేసుకుంటే ఇది 5 వస్తదండి. ఓకే. అంటే మనం ఆల్రెడీ సమ్స్ చేసాం కాబట్టి చెప్పేస్తున్నాను. ఇప్పుడు మన క్వెషన్‌లో ఏమడిగారు? 1 - కాస్ థీటా. కాస్ థీటా అంటే ఎంత అవుతుంది? దీని నుండి 4/5
బై 1 ప్లస్ కాస్ థీటా. దీని నుండి ఎంత అవుతుంది కాస్ థీటా అంటే సేమ్ 4/5. సో, మీకు ఇందాక మనం సింప్లిఫై చేసినట్టు చేసేసుకుంటే 5 - 4 అంటే 1/5 ఇక్కడ 5 + 4 9/5 వస్తది. సో, టోటల్‌గా మీకు 1/9 అనేది ఆన్సర్ వస్తది. ఓకే. నెక్స్ట్ ఇది కూడా అంతేనండి. ఇఫ్ కాస్ ఏ ఈక్వల్ టు 12/13 అని ఇచ్చాడు. అంటే మనం కాస్ ఏ ఫార్ములా వేసుకోవాలి వెంటనే. ఓకే. అంటే ఫార్ములా అంటే జస్ట్ ఇక్కడ వేయమని కాదు. జస్ట్ మీకు తెలియడం కోసం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసుకోండి. ఇక్కడ ఏ అనుకోండి. ఎందుకంటే యాంగిల్ ఏ ఇచ్చారు కాబట్టి. కాస్ ఏ అంటే మనకేమవుతుంది? ఎడ్జసెంట్ సైడ్ టు యాంగిల్ ఏ అంటే ఇది. 12 హైపోటెనస్ సైడ్ అంటే ఇది. సో, పైథాగరస్ థీరం యూజ్ చేసి దీని వాల్యూ ఎంతో ఫైండ్ ఔట్ చేద్దాం. అంతట్లోకి ఎక్స్ అని అనుకుందాము. సో, పైథాగరస్ థీరం ప్రకారం ఏమవుతుందండి? హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద అదర్ 2 సైడ్స్. కాబట్టి 13 ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 12 13 అంటే 169 12 అంటే 144 అది ఇటు పట్టుకొచ్చేస్తే -144 ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ 169 - 144 అంటే 25 దట్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. సో, దట్ ఇంప్లైస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 అన్నమాట. సో, టోటల్‌గా మనకి ఆపోజిట్ కూడా వచ్చేసింది యాంగిల్‌కి. ఇప్పుడు ఏమడుగుతున్నారు? సైన్ ఏ అడుగుతున్నారు. సైన్ ఏ అంటే ఏమవుతది? ఆపోజిట్ సైడ్ టు యాంగిల్ ఏ 5 బై హైపోటెనస్ సైడ్ అంటే 13 విచ్ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ 31st క్వెషను. సైన్ 30 డైరెక్ట్‌గా వాల్యూస్ ఏసేస్తున్నానండి. ఇంకా ఇక్కడ క్వెషన్ ఎక్కించట్లేదు టైం వేస్ట్ కదా! సైన్ 30° అంటే 1/2 ప్లస్ టాన్ 45° అంటే 1 మైనస్ కొసీకెన్ 60° అంటే 2/√3 హోల్ బై కాట్ 45° అంటే 1 కాస్ 60° అంటే 1/2 అండ్ మైనస్ సీకెన్ 30° అంటే 2/√3. ఇక్కడ మనం చాలా మంది మిస్టేక్ చేసేదేంటంటే దీన్ని మళ్ళీ సింప్లిఫై చేస్తారు. చేయాల్సిన పని లేదు. ఎందుకంటే ఇక్కడ మీరు న్యూమరేటర్‌లోని, డినామినేటర్‌లో ఉన్న వాల్యూస్ అబ్జర్వ్ చేయండి. +1 +1 +1/2 +1/2 -2/√3 -2/√3 న్యూమరేటర్‌లో ఏ వాల్యూస్ అయితే ఉన్నాయో డినామినేటర్‌లో కూడా అదే వాల్యూస్ ఉన్నాయి కాబట్టి మొత్తం మనం క్యాన్సిల్ చేసి ఆన్సర్ 1 ఏసేయొచ్చు. ఓకే. నెక్స్ట్ 32nd క్వెషన్. ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ కొసికెన్ థీటా అండ్ వై ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ కాట్ థీటా. సేమ్ ఇలాంటి ప్రాబ్లమే 2 ప్రాబ్లమ్ చేసాం మనం దీని ముందు వీడియోలో. సరే మన క్వశ్చన్ ఏంటి? బి స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ వై స్క్వేర్. ఓకే. ఇలాంటివి ఇచ్చినప్పుడు ఏం చేయాలండి? డైరెక్ట్‌గా ఇచ్చిన వాల్యూస్ తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తది. సో, బి స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే ఏమవుతది? ఏ స్క్వేర్ కోసీకెన్ స్క్వేర్ థీటా. ఏ స్క్వేర్ కోసీకెన్ స్క్వేర్ థీటా. అంటే మనకి ఇచ్చింది ఎక్స్ వాల్యూ నేమ్. కానీ మరి ఎక్స్ స్క్వేర్ కావాలి కాబట్టి 2 సైడ్స్ కూడా స్క్వేరింగ్ చేసుకుంటాం. మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ వై స్క్వేర్ అంటే ఏమవుతుంది? బి స్క్వేర్ కాట్ స్క్వేర్ థీటా. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. బి స్క్వేర్ ఏ స్క్వేర్, బి స్క్వేర్ ఏ స్క్వేర్. సో, కామన్ తీసేసుకుంటే ఏమవుతుందండి మనకి? లోపల ఏముంటాయి ఇంకా? కొసీకెన్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా. ఎలాగా? కొసీకెన్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా అంటే 1. సో, ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఇంటూ 1 అంటే మనకి ఫైనల్ ఆన్సర్ ఏమవుతుందండి? ఏ స్క్వేర్ బి స్క్వేర్. ఈ టైప్ ఆఫ్ క్వెషను రిపీటెడ్‌గా అడుగుతున్నారు క్వెషన్. ఓకే. సో, చూసుకుంటూ ఉండండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 33rd క్వెషను. టాన్ 30° ఒకసారి ఈ వాల్యూస్ చూద్దాం. ఓకే. టాన్ 30° అంటే 1/√3 అండ్ టాన్ 45° అంటే 1 అండ్ టాన్ 60° అంటే √3. ఇవి ఎందులో ఉన్నాయి అని అడుగుతున్నారు. ఇవి ఏపీలో అయితే లేనే లేవు. ఈజీగా చెప్పేయొచ్చు చూసే. మరి ఎందులో ఉన్నాయి అని అంటే జీపీలో ఉన్నట్టు యాక్చువల్‌గా. బట్ మనకి కాన్సెప్ట్ లేదు కాబట్టి జీపీ అనే కాన్సెప్ట్ అసలు లేదు కాబట్టి మీకు ఇటువంటి టైప్ ఆఫ్ బిట్స్ మాక్సిమం రావు. ఎందుకంటే మనకు తెలియని కాన్సెప్ట్ నుండి బిట్ ఇచ్చినా అది మనకు తెలీదు కాబట్టి చేయడానికి కుదరదు. ఓకే. సో, అంటే ఇప్పుడు డైరెక్ట్‌గా చెప్పడానికి కూడా జీపీ అంటే కొంచెం టైం పడుద్ది కాన్సెప్ట్ చెప్పాలి కాబట్టి. సో, అందుకే నేను ఈ బిట్ చెప్పట్లేదు. నెక్స్ట్ 34th క్వెషన్ చూసుకుంటే కాస్ పవర్ 4 థీటా మైనస్ సైన్ పవర్ 4 థీటా. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ చూడండి. నేను ఈ కాస్ పవర్ 4 థీటాని ఎలా రాస్తానంటే కాస్ స్క్వేర్ థీటా హోల్ స్క్వేర్ అని రాస్తాను. రాసుకోవచ్చు కదా! 2 × 2 పవర్‌లో 4 సరిపోయే విధంగా రాసుకుంటున్నాను. మైనస్ ఇక్కడ కూడా దీన్ని సైన్ స్క్వేర్ థీటా హోల్ స్క్వేర్ అని రాస్తాను. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇదంతా ఏ అని అనుకోండి. నేను రౌండ్ చేసిన పార్ట్ అంతా. ఇక్కడ రౌండ్ చేసిన పార్ట్ అంతా బి అని అనుకోండి. ఇప్పుడు చూడండి ఇదంతా ఏ. అంటే ఏ స్క్వేర్ ఉంది కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ ఇదంతా బి. బికి స్క్వేర్ ఉంది కాబట్టి బి స్క్వేర్. సో, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏమవుతుంది? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. అంటే ఇప్పుడు ఏ ప్లేస్‌లో మనకి ఎంతొచ్చింది? కాస్ స్క్వేర్ థీటా. అంటే కాస్ స్క్వేర్ థీటా ప్లస్ బి. బి అంటే సైన్ స్క్వేర్ థీటా ఇంటూ కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా. సో, కాస్ స్క్వేర్ థీటా ప్లస్ బి సైన్ స్క్వేర్ థీటా అంటే ఇది ఎలాగా 1 తీసేయండి. ఇక మిగిలిన వాల్యూ ఏంటి? కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా. మనకు ఆప్షన్‌లో మీరు చూసుకుంటే ఎలాగా థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ అవ్వదు. ఎందుకంటే మనకు స్క్వేర్ వచ్చింది. ఇక్కడ స్క్వేరే లేవు అసల.
అంటే మనకి ఫస్ట్ ఆప్షన్ గాని, సెకండ్ ఆప్షన్ గాని. అండ్ 2 ఆప్షన్‌లు మీరు అబ్జర్వ్ చేసుకుంటే 2 ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ స్క్వేర్ థీటాగా ఉన్నాయి. అంటే మనం ఏం చేద్దామంటే అర్జెంట్‌గా ఈ కాస్ స్క్వేర్ థీటాని ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ స్క్వేర్ థీటాగా మార్చేద్దాం. ఎలా మారుస్తామండి? సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 కదా! సో, ఇప్పుడు కాస్ స్క్వేర్ థీటాని సైన్‌లోకి మార్చేయాలి. అంటే సైన్ స్క్వేర్ థీటాని అటు పంపించండి. ఏమవుతది అప్పుడు? కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. అంటే కాస్ స్క్వేర్ థీటా ప్లేస్‌లో ఇది రాసుకోవచ్చు. అంతే కదా! సో, కాస్ స్క్వేర్ థీటా ప్లేస్‌లో 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా రాస్తాను. ఈ మైనస్ సైన్ స్క్వేర్ థీటా అదే విధంగా ఉంచేయండి. సో, ఇప్పుడు ఏమవుతది? 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా, మైనస్ సైన్ స్క్వేర్ థీటా అంటే -2 సైన్ స్క్వేర్ థీటా విచ్ ఈస్ యువర్ ఆన్సర్. ఓకే. అంటే ఇది ఫార్ములా ఏంటంటే కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా అంటే కాస్ 2 థీటా అని చెప్పి రాస్తాం. ఓకే. అవి మీకు ఇంటర్మీడియేట్‌లో వస్తాయి. ఇప్పుడు అవసరం లేదు. నేను అందుకని చెప్పట్లేదు. నెక్స్ట్ 35థ్ క్వెషన్ లాస్ట్ క్వెషన్ ఈ వీడియోలో. ఇది కూడా సేమ్ ప్రాబ్లమ్ అండి. ఇందాక మనం చేసాం కదా! x ఈజ్ ఈక్వల్ టు a sin థీటా అండ్ y ఈజ్ ఈక్వల్ టు b cos థీటా. దెన్ ద వాల్యూ ఆఫ్ b స్క్వేర్ x స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ y స్క్వేర్. సో, b స్క్వేర్ ఇంటూ x స్క్వేర్ అంటే ఏమవుతుంది? a స్క్వేర్ sin స్క్వేర్ థీటా. ఓకే. ప్లస్ a స్క్వేర్ ఇంటూ y స్క్వేర్ అంటే ఏమవుతుంది? b స్క్వేర్ cos స్క్వేర్ థీటా. సో, రెండిట్లోని కామన్‌గా a స్క్వేర్, b స్క్వేర్ ఉంది. కామన్ తీసేస్తే ఇక మిగిలింది ఏంటండి? sin స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా. sin స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అంటే 1. సో, a స్క్వేర్ ఇంటూ b స్క్వేర్ ఇంటూ 1 అంటే ఏ స్క్వేర్, బీ స్క్వేర్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. సో, ట్రిగ్నోమెట్రీ‌లో మాక్సిమం ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీకు ఫార్ములాస్‌ని బేస్ చేసుకొని ఉంటాయి.